దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరు బాగున్నారా? మరి నా కొరకు సువార్త కూడి కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు, సత్కరించే వాళ్ళు అందరికీ నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇలా చేయకపోతే ఇలా కొనసాగించలేరు కదా. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు కూడా ఆ దీవెనలు వస్తాయి, పాలివారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియుల్ని కూడా తెలియపరుస్తున్నాను. లావణ్య హైదరాబాదు, వాళ్ళ డాడీ భర్త వచ్చి ప్రవీణ్, వాళ్ళకి గర్భఫలం కావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా వాళ్ళకి అనుగ్రహిస్తాడు. వాళ్ళ డాడీ మమ్మీ వచ్చి సంపత్ సహోదరి మాణిక్యరావు, వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు, దేవుని దీవెనలు. రెండోదిగా డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళ పాపకు కూడా వివాహం కావాలి అని నాకు తమ్ము దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఆ సహోదరి కుటుంబానికి ఆరోగ్యం కొరకు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. నిండు వందనాలు కుటుంబానికి, దేవుని దీవెనలు. స్వాసిని డేవిడ్ రాజు గారు కుటుంబం, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమార్తె కుటుంబం, మనవాళ్ళిద్దరూ, అలాగే వాళ్ళకి ఆరోగ్యం కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, కుమారుడు కోడల కొరకు ప్రార్థించండి. క్షేమంగా తల్లి భార్య భర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా నిండు వందనాలు, దేవుని దీవెనలు. అలాగే రుక్మణి సహోదరి చిరంజీవి గారు, ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు, కుమార్తె కుమారుడు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు ముగ్గురు, వాళ్ళకి అందరికీ కూడా మంచి ఆరోగ్యం, సహోదరి కూడా ఆరోగ్యం కావాలని ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని దీవెనలు. జయభారతి సహోదరి గారు, ఆ కుటుంబానికి కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సహోదరికి ముగ్గురు పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా విదేశాల్లో అమెరికాలో ఉన్నారు. ఆ కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలి. దీపాకు తగిన సమయం వద్ద గర్భఫలం కావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను. దేవుని దీవెనలు. వాక్య భాగానికి వెళ్తాము. మత్తయి సువార్త 11:28 మనకందరికి తెలిసిన వాక్యాలే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ప్రేమ స్వరూపుడు, దయగలవాడు, మన రక్షకుడు, రాజులకు రాజు పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే విశ్రాంతి ఇస్తాను, భారం వస్తున్నారు అని పిలుస్తున్నాడు. ప్రార్థించుకున్నాము. దయగల దేవా, కృపగల నాయనా, పరిశుద్ధుడా, నీకు కృతజ్ఞ స్తుతి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను. కరుణామయుడా, కనికరగల ప్రభా, పరిశుద్ధుడా, వివరించే యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవా మీరే వచ్చి మాట్లాడమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, మా రక్షకుడని యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకొచ్చున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రయాసపడి అన్నిటికీ ప్రయాసపడుతున్నాం కదా. ఆత్మకు కూడా, ఆత్మ కార్యాన్ని కూడా ప్రయాసపడుతున్నారు. రకరకాలుగా ప్రయాసపడుతున్నారు, కానీ ఫలితం లేకుండా పోతా ఉన్నాయి. నిత్య జీవం దొరకటం లేదు, పాపం పోవటం లేదు, శాపంలోనే ఉన్నాము. కానీ నిజంగానే చూడండి, దేవుడు ప్రయాసపడతా ఉన్నారు. మీరు అన్నిటికీ మంచి కోరే ప్రయాసపడుతున్నారు, కానీ నా యొద్దకు రండి, మేము విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి కొరకే ప్రయాసపడుతున్నారు కనుక రండి నా యొద్దకు. మరి ఒక వాక్యం కూడా ఉంది, భూజనులు బూది గంతముల నుండి నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు. బూది గంతముల నుండి భూజనులని పిలుస్తున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు, ప్రతి వారికి విశ్రాంతి ఇస్తాను.
చూడండి ఎంత ఆశీర్వాదం కదా, ప్రభు పిలుస్తున్నాడు. మరి నిజంగానే విశ్రాంతి కొరకు. కానీ వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొన్ని నిందలు అవమానాలు ఉంటాయి కదా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతాను. దెబ్బలు తిని, తప్పిదమునకు దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందు నిమిత్తం ఇందుకే మీరు పిలువబడితిరి. బా, విశ్రాంతి కోసం పిలిచానంటే ఆనందంగా సంతోషం వచ్చేస్తారు కదా. యేసు ప్రభు మనకు విశ్రాంతి ఇస్తాడు, శాంతినిస్తాడు, వెళ్దామని వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏముంది? ఏమి రాయబడింది? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సగించాలంటున్నాడు. మేలు చేస్తున్నారు, పొరుగు వారికి మేలు చేస్తున్నాము, చాలా మందికి మేలు చేస్తున్నాము. కానీ అక్కడి నుంచి మనకి ఏం కలుగుతుంది? బాధ పెడుతూ ఉంటారు. మనసులో బాధ, హృదయంలో వేదన. అవును ప్రియులారా, అంటే బాధ కలుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంట? దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ కీడు చేసి కీడు వస్తే అది మామూలే, దానికి ఏమీ కష్టం అనిపించదు. అయితే మనం మంచి చేసి మేలు చేసి కీడు వస్తే ఎంత వేదన కదా, ఎంత బాధ కదా. కానీ ప్రభు అంటున్నాడు, అట్లా సగిస్తే నాకు ఇష్టం. అదే దేవుని పిల్లలు. ఇందు నిమిత్తమే మీరు పిలువబడితిరి. ఇందుకొరకే పిలిచాను అంటున్నాడు ప్రభు. ఇందు నిమిత్తమే మీరు మేలు చేసి ఏం చేయాలా? విశ్రాంతి కొరకు ముందు ఒకటి పిలిచాడు. రెండోదిగా మనం ఏం చూస్తున్నాము? బాధపడుతూ మేలు చేసి కీడు అనుభవిస్తే మీరు సగిస్తే నాకు ఇష్టము, సగిస్తే నాకు ఇష్టము అన్నాడు. కానీ మనం సగించలేము కదా పిల్లారా. నేను మేలు చేశాను కదా, ఇంత చేశాను కదా అని మనం బాధపడుతూనే ఉంటాము. కానీ ప్రభుకి అది ఇష్టం అంటున్నాడు. కానీ ఆయనకి ఇష్టమైన కార్యం కూడా మనం చెయ్యాలి కదా. ఇది నాకు ఇష్టము. ఇంకొక మాట కూడా చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడంటే, లోకమంతా 2:4 ఆయన మనుషులందరికీ రక్షణ పొంది సత్యముని గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇష్టపడుచున్నాను. వా, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవార ఉండాలని. సత్యమును గూర్చే అనుభవ జ్ఞానం. సత్యాన్ని అన్వేషించరు, సత్యాన్ని ఎరుగరు, సత్యాన్ని తెలుసుకోరు, సత్యములో నడవరు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే సత్యం. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. అంటే సత్యములు ఉంటే ఏం చేస్తాడు? మార్గానికి వస్తే సత్యములు ఆయనే నడిపిస్తాడు, నిత్య జీవాన్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, నిత్య జీవం, యుగ యుగముల జీవితం మనం తీసుకెళ్తాడు. కనుక సత్యం అంటే యేసు ప్రభువే. అందుకే ఇక్కడ రాయబడింది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గల వారై ఉండాలని ఇష్టపడుచున్నాను. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి నా ప్రజలు, నా పిల్లలు. అందుకే ఎంత చక్కగా చూడండి, అదే ఇష్టం ఆయన కూడా. మళ్ళీ విశ్వాసం కలిగి దేవునికి ఇష్టం. ఎబ్రీ 11:6 ఉంది. విశ్వాసం దేవునికి ఇష్టం. నమ్మకంగా విశ్వాసంగా కలిగి ఉంటే అది దేవునికి ఇష్టం. భక్తులు ఎవరైనా మరణిస్తారు కదా, అది కూడా నాకు ఇష్టం అంటున్నాడు. ప్రభునందు మృతులు అవును ధన్యులే, కానీ అది నాకు ఇష్టం. ప్రియులారా, దేవునికి ఇష్టమైన కార్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఆయనకి ఇష్టమైనవి రక్షణ పొంది సత్యాన్ని గురించి అనుభవం జ్ఞానం పొంది ఉండాలా, అదే నాకు ఇష్టం అన్నాడు. ఇక్కడ ఏమంటే మేలు పొంది మీరు బాధ అనుభవిస్తే అది నాకు ఇష్టం. ఇందుకే మిమ్మల్ని పిలిచారు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 9వ వచనం అక్కడే రాయబడింది. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి కనుక ప్రతి కీడు
దూషణకు ప్రతి కీడు దూషణయు చేయక దీవించుడి. ఇప్పుడు ఏం చెప్పాడు? అక్కడేమో సగించాలన్నారు, ఇక్కడేమో దీవించండి, కీడు చేయకండి, సగించండి, దీవించండి. ఇది నాకు చాలా సంతోషమని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కనుక దీవించాలి, ఆశీర్వాదములకు వారసుడగటికే మిమ్మల్ని పిలిచాను అంటే ఇంతగా దేవుడి పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా మనం అలాగే ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యం ఉంది, 13వ వచనం. ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాయై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాన మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ఇండియాలో ఏం చేస్తారు? ఉరి వేస్తారు కదా, అలాగే పారిళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేసిన వాళ్ళని సిలువకు వేస్తారు. యెరూషలేములో సిలువకు వేస్తారు. అలాగే యేసు ప్రభు మన పాప శాపం కొరకు మనం తప్పు చేస్తే, ఆయన తప్పు చేయలేదు, పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రేమ స్వరూపుడు, జాలిగల దేవుడు. అవును ప్రియులారా, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలషుడు, నిందారహితుడు, పాపముల చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఎబ్రీ 7:6 ఉంది. కనుక అలాంటి పరిశుద్ధుడు మన కొరకు ఎలా ఉన్నాడు? మన పాపం చేశాము, కానీ మన పాప కొరకు శాపగ్రస్తులుగా ఆదాము ఏదైనా తోటలు మొట్టమొదట మానవుని సృష్టించినప్పుడు వాళ్ళు అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞ క్రమం తప్పిపోయినాము, దారి తప్పిపోయినాము, మార్గం తప్పిపోయినాము. మార్గం ఇవ్వడానికి, సత్య మార్గంలో నడిపించడానికే యేసుక్రీస్తు వచ్చాడు ప్రియులారా. అదే ఆ శాపం. కనుక శాపం అడ్డగా ఉంది, పాపం అడ్డగా ఉన్నాయి, కనుక నా పిల్లలు రాలేరు కదా అని విశ్వాసం ఉంచిన వారిని దేవుడు శాపం నుండి విమోచించాడు. దేవునికి స్తోత్రములు. అందుకే ప్రియులారా ఇక్కడ చక్కగా రాయబడింది, క్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనము అని ఉంది. కనుక శాపగ్రాయై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. విమోచన కలిగింది. యేసుక్రీస్తు కల్వారి శిలువ రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది ప్రియులారా. కనుక ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. అందరి సర్వ సృష్టి లోకం మొత్తం భూమి అంతటికి శాప విమోచన కలిగింది. విశ్వాసం వచ్చిన వారు విమోచింపబడ్డారు. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా ఇది మొత్తం అని మగ్గిపోయే ఉండే వాళ్ళకు శాపములనే ఉన్నారు. వాళ్ళకు విమోచన లేనే లేదు. శాపములు ఉండి ఎంత కార్యం చేసినా, ఎంత ప్రయాసపడినా వ్యర్థమని యేసు ప్రభువే మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రయాసపడుచున్నారు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. దేవుని యొక్క పిలుపు ఎందుకొరకు పిలిచాడు? మనల్ని ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు పిలిచాడని ఇక్కడ మనం చక్కగా చూస్తున్నాం ప్రియులారా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే దెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 1 దెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచేను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపవడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికే
ఉపేక్షించుచున్నాడు. అవును ప్రియులారా, మరి దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడు? ఇక్కడ పరిశుద్ధులగుటకే పిలుచుచున్నాను అని దేవుడు చెప్పాడు. మూడోది పరిశుద్ధులగుటకు. రెండోది మనం చూస్తాం, బాధపడినా ఏం చేస్తారు? నాకు ఇష్టం అని. ఎందుకంటే మీరు ఆశీర్వదింపబడతారు, అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. మూడోదిగా పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు అని రాయబడింది. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాయబడింది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగుటకు పిల్లల వలె పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరున్న సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండేట్టుగా పిలిచాను. నేను ఎలా ఉన్నానో నా పిల్లలు అలా ఉండాలని ఆశ దేవునికి. ఎంత ప్రేమ ప్రియులారా! పాపులోని పిలవవచ్చు తిని, పాపులోని పిలవవచ్చు తిని అంటాడు. రోగుల కొరికే వచ్చి తిని. అవును ప్రియులారా, అందుకే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రయాసపడుతున్నారు, రండి అని పిలిచాడు. రెండోదిగా మీరు మేలు చేసి ఒకవేళ బాధపడితే అది నాకు ఇష్టమే, మీకు ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. ఆశీర్వాదానికి వారసులు మీరు. ఎంత గొప్ప దీవెన! యేసయ్య కూడా కదా మనకు శాపం నుంచి విమోచించడానికి సిలువలో పాడుబట్టి ఎన్ని ఉమ్మివేసి ఇబ్బందులు పెట్టారు, ఆ నోరు మెదపలేదు, మౌనంగా మన కొరకు సగించాడు, ఓర్చుకున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా రక్తంలో కడగబడిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి కదా ప్రియులారా. ఆయన ప్రభు రాకడ త్వరగా ఉంది, మనం ఎత్తబడాలి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక్కడ పరిశుద్ధుల ఉట్టుకే పిలుస్తున్నాను, నేను పరిశుద్ధులు. 14లో పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కనుక మీరు కూడా విధేయులగుటకు పిల్లల వలె మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక పూర్వం మనం చేసిన క్రియలకు ఆశించకూడదు, వాటిని మళ్ళీ చెయ్యాలని పోకూడదు. అవును ప్రియులారా, పాత జీవితాన్ని విడిచిపెట్టుడే పరిశుద్ధత. మన పాత పాప స్వభావము, పూర్వమున్న స్వభావము విడిచిపెట్టాలి ప్రియులారా. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? నాకు విన్నాను, ఇలాగా నాకే ఉండాలని ఆయనే చేయాలి కదా, ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు. దాన్ని విడిచిపెట్టాలని నా వల్ల కాలేదు, నేను విడిచిపెట్టడానికి నన్ను చేయమని చెప్పండి అని అంటారు. నేను అన్నా, దేవుడు రక్షణ మాత్రం ఇచ్చాడు, ఆయన తెలుసుకోవడానికి మీకు సత్యం తెలియపరిచాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఇష్టంగా మనం నడవాల. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేస్తున్నప్పుడు పిల్లలకి ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఇలా ఉండండి అంటారు. కానీ పిల్లలు అలా కాదు, నేను ఇలాగే ఉంటాను. అందుకే దెబ్బలు పడతాయి, అందుకే అన్నీ వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం కూడా అంతే ప్రియులారా. దేవునికి వద్దు అన్న కార్యం మనం చేస్తుంటే అనేక రకమైన శ్రమలు, వేదనలు, బాధలు, కష్టాలు, వ్యాధులు అన్నీ వస్తాయి. దేవునికి ఇష్టంగా పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తే మనకి ఏమీ రాదు. ఎందుకంటే నన్ను పోలి మీరు ఉండండి అన్నాడు. నన్ను పోలి ఉండండి అన్నప్పుడు ఆయనకు వచ్చి శ్రమలు వచ్చాయి కదా, మనకు కూడా వస్తుంది. కానీ దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు విడుదల చేస్తాడు. మీకు శ్రమ కలుగును భూమి మీద 16 యోహాను సువార్త 16:33 ఉంది. నా ఎందుకు సమాధానం కలుగునట్టు ఈ మాట మీరు చెప్తున్నాను, మీకు లోకంలో శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన జయించిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, లోకాన్ని, సాతాన్ని, సమాధిని గెలిచి లేచిన దేవుడు. ఆయన సజీవుడు. కనుక ప్రియులారా, ఏ విషయంకు భయపడకండి. శోధనకు, శ్రమలకు, కష్టాలకు, బాధలకు
భయపడకండి. కొంతమంది కథ ప్రార్థన చేయమని, నాకు అనారోగ్యంగా ఉండి రోగాల కోసం ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాను, ప్రార్థన చేయండి అని అన్నారు. దేవుడు ధనవంతుడు కదా, కనుక ఆ ధనవంతుడు కనుక మనకు తోడుగా ఉండి ఆయన ఆశీర్వదించాడు. తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు ప్రభు. కనుక ప్రియులారా, ఏ విషయంలో కూడా మనము దుఃఖపడకూడదు, బాధపడకూడదు. శోధన సహించిన వాడు ధన్యుడు అని రాయబడింది కదా. కనుక శోధన సహించిన వాడు ధన్యుడు. ఆయన కనుక ధన్యత కలిగిన బిడ్డలుగా మనం జీవించాల. ఆయన ధన్యుడు అంటారు. శోధన సహిస్తే జీవ కిరీటం యాకోబు 1:12 రాయబడింది. కనుక పిల్లారా, మూడవదిగా చూస్తున్నాం కదా, నాలుగవది చూస్తాము. లూకాసు వార్త 19. నాలుగోది లూకాసు వార్త 19. అక్కడ ఎందుకు పిలిచారో మనకు ముందుగానే తెలిసిపోయింది కదా. జగ్గయ్యా త్వరగా రా, నీ ఇంట్లో ఉంటాను అని పిలిచాడు దేవుడు. పిలుపు 19:5 యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూసారా ప్రియులారా, అతను ఆశపడ్డాడు, ఆశగా హృదయంలో కోరుకున్నాడు. కానీ జనాలు గుంపు కూడినందువల్ల, పొట్టివాడకు ఉన్నందువలన చెట్టెక్కాడు, పరిగెత్తాడు. దేవుని సత్యాన్ని అన్వేషించే బిడ్డలు భయపడరు, సిగ్గుపడరు. అవును ప్రియులారా, చెట్టెక్కాడు, ఆశ కలిగి ఉంది. ఎలాగో చూడాలి. పుట్టి గుడ్డి వాడిని కళ్ళిచ్చిన దేవుడు మరి ఎలాగో చూడాలి. సచ్చిన బిడ్డలందరినీ లేపిన ప్రభు ఆయన చూడాలి అని అనుకున్నాడు. కనుక చెట్టెక్కినాడు. కానీ చాలా జన సమూహం వస్తూ ఉన్నారు వెనకాల. అంతమంది వస్తూ ఉంటే అక్కడ ఏం చేశాడంటే, చెట్టు ఎక్కిన తర్వాత యేసయ్య జనాలందరూ పోతుంటే టక్కున ఆగిపోయాడు. చెట్టు కింద ఆగిపోయి పైకెత్తి చూసి, చెక్కయ్యా దిగి, త్వరగా దిగు అన్నాడు. చూడండి, ఇదిగా ప్రభు 5వ వచనంలో, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. మరి ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆశ ఉందా? హృదయ తలుపు తట్టుతూ ఉన్నాడు. పాటల ద్వారా, వాక్యం ద్వారా, నాటిక ద్వారా, రకరకాలుగా స్వార్థ ద్వారా పిలుస్తున్నాడు. హృదయాన్ని తడతా ఉన్నాడు. ఈ చెవులు విని ఆ చెవులు వదిలేస్తారు. తలుపు తడతా ఉంటే కూడా తెరవరు తలుపు, హృదయాన్ని తెరిచి పెట్టరు. అవును ప్రియులారా, ఈయన ఆశ కలిగి ఉన్నాడు కనుక వెంటనే పిలిచి సంతోషంగా చేర్చుకున్నాడు. నాకు ఆ సంతోషం ఉందా? హృదయంలో చేర్చుకుంటారా? ఇప్పుడు పిలుస్తున్నాడు, నీ ఇంట ఉండాలి, నీ హృదయం అనే ఇంటిలో నేను ఉండాలి. అందుకే పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, శాప నుంచి విడుదల చేశాడు, పరిశుద్ధంగా ఉండేట్టు పిలిచాడు. 4వది ఇప్పుడు ఏం చేశాడు? నీ హృదయంలో ఉండాలి. పరిశుద్ధపరిచినాక ఆ నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఈయన దుర్మార్గుడు, చూడండి, ఈ పాపిని మనిషి యొక్క బస చేయు వెళ్ళవలని చాలా సణుగుకొనిరి. అంటే ఈయన దుర్మార్గుడు, పాపి, తీసుకుంటా ఉన్నాడు ఎక్కువగా అని తిట్టుకుంటా ఉన్నారు. అయితే యేసయ్య మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు. చక్కయ్య మాట్లాడలే. అక్కడ చక్కయ్య గురించి అందరు తిట్టుకుంటా ఉన్నారు, కానీ చక్కయ్య మాట్లాడలేదు. మన అన్నారు కదా, మౌనంగా ఉన్నాడు, సగించాడు, ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయలేదు, కానీ ప్రభువే మాట్లాడాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, స్తోత్రం. అబ్రహాముకు వారసులుగా ఆశీర్వాదం ఇవ్వడానికే ఈ ఆశీర్వాదం. ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఆశపడ్డాడు కదా, హృదయంలో విశ్వాసం ఉంచాడు కదా, నమ్మిక ఉంచాడు కదా, అందుకే పిలిచాడు. పిలిచి నీ ఇంట ఉంటాను. ఆశ ఉందా? హృదయంలో కోరిక ఉందా? యేసయ్య మాటలంటే ప్రేమ ఉందా? అలా ఉంటే నీ హృదయాన్ని తెరిచి పెడితే
లోపల నివాసం ఉంటాడు. ఎంతమంది నిన్ను తిట్టినా, ఎంతమంది నిన్ను అవమానపరిచినా దేవుడే మాట్లాడతాడు, యేసయ్య మాట్లాడతాడు, మనం మాట్లాడము. అప్పుడు వెంటనే చక్కయ్య నడుము కట్టుకొని నిలబడి, ప్రభువా నేను ఎంతమంది దగ్గర తీసుకున్నాను, 4 అంతలుగా ఇచ్చేస్తాను, 4 అంతలుగా ఇచ్చేస్తాను అంటే దానం గురించి ఇప్పుడు సంతోషం లేదు. కుటుంబం అంతా రక్షణ పొందారు, కుటుంబం అంతా సమాధానంగా ఉన్నారు. ఒక్కరు ఆశపడ్డాడు, ఒక్కడే ఇష్టపడ్డాడు, కానీ వాళ్ళు కూడా భార్య బిడ్డలు కూడా ఏం మాట్లాడలేదు. ఆ కుటుంబంలో నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, ఆశీర్వాదం వచ్చింది. అందుకే వాళ్ళు మౌనంగా ఉన్నారు. ప్రియులారా, ఒక్కరు నమ్మితే ఆ ఇంట్లో గలిబిలి, సత్యానికి అసత్యానికి విరోధం. కానీ సత్యములు అందరూ ఉంటే అక్కడ ఆనందం, సంతోషం. సాతానుడు లోపలికి రాడు, దుష్టుడు రాడు, కొట్లాట ఉండదు ప్రియులారా. కనుక అలాగ మనము చూస్తున్నాం. 5వదిగా మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాము. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారునిగా సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఆయన సహవాసం కొరకు పిలుస్తున్నాడు. ఆయన సహవాసం చేర్చుకున్నారు కదా, ఇంట్లో చేర్చుకున్నారు, ఇష్టపడ్డారు. ఇప్పుడు సహవాసము ఉండాలి. ఒంటరిగా వద్దు, ఆరాధన కలవాలి, సంఘానికి రావాలి, సహవాసం రావాలి. నా కుమారుని యొక్క సహవాసము ఎంత గొప్ప దీవెన ప్రియులారా. కనుక సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చే దేవుడు. కనుక ప్రియులారా, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. కనుక మొట్టమొదట భారం మోసుకున్న వారిని పిలిచాడు ప్రయాసపడి. రెండోది, ఒకవేళ నమ్మి వచ్చావా కానీ నీకు మేలు చేసి కీడు వస్తే కూడా బాధ పడద్దు, అది నాకు ఇష్టం, అందుకే పిలిచింది మిమ్మల్ని. ఎంతవరకు సగిస్తారు? యేసయ్య కూడా సిలువలో వేయబడినప్పుడు సగించాడు, ఓర్చుకున్నాడు కదా. మనం కూడా సగించాలని ఇష్టపడుతున్నాడు. అలాగ ప్రియులారా మనం చూస్తున్నాము. 3వదిగా ఏం చూసుకున్నాము? పరిశుద్ధులుగా ఉండటం కదా. 3వది పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. 4వది ఆయన ఇంట్లో ఉండడానికి పిలిచాడు. 5వది సహవాసం కొరకు పిలిచాడు. ఇలాగా ఆ పిలుపుకు నిత్య జీవం ఇవ్వడానికి మన కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచిన ప్రేమామూర్తి దయామయుడు మన రక్షకుడైన యేసు ప్రభు ఈ వాక్యమును మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, జీవగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నిన్న నేడు ఏకరీతికున్న దేవానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని పిలిచిన పిలుపు దేవా, ఎవ్వరు ఇలా పిలవరయ్యా. నెమ్మది ఇవ్వడానికి పిలవరు, శాంతినివ్వడానికి పిలవరు, పరిశుద్ధులుగా ఉండండి అని పిలవరయ్యా. కానీ నువ్వు నీ పిలుపు ఎంత గొప్పదయ్యా. నీకు స్తుతి స్తోత్రాలు నాయనా. విశ్రాంతి ఇవ్వడానికి, శాంతినివ్వడానికి, పరలోకం ఇవ్వడానికి, నిత్యజీవం ఇవ్వడానికి నువ్వు పిలిచిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. స్తోత్రం దేవా తల్లి. ఈ స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా ఆశీర్వదించండి, వాళ్ళ కొరతలన్నీ నింపండి. ప్రభాతరి ఉపవాస ప్రార్థన బృంద వాళ్ళని దీవించండి. ముఖ్యంగా నాయన దీనికి సహాయపడిన కుటుంబాల్ని, ప్రార్థించిన కుటుంబాల్ని ఆశీర్వదించండి అయ్యా. చూస్తున్న కుటుంబాలను కూడా ఆశీర్వదించండి నాయనా తల్లి. ఎగ్జామ్ రాసి నాయన రిజల్ట్ వచ్చిన బిడ్డల కొరకు కృతజ్ఞతలు నాయనా తల్లి. ఒకవేళ నాయన నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నాయన వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయన. సుఖప్రసవం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభువా, నా తల్లి, మా నాన్న ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకు స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణామయుడ నాయన తల్లి, అప్పుల బాధలు ఉన్న వరకు లోను తీరిపోవాలో సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపించింది ఆయన. ప్రేమ స్వరూపుడ, నమ్మదగిన దేవ, గొప్ప దేవ, నీకే కోటి కోటి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా కొరకు సిలువ మోసిన రక్షకుడా, దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించండి. జన్మదిన వివాహ దినం చేసుకున్న ప్రియుల్ని ఆశీర్వదించి నిత్య శాంతి సమాధానం దయచేయమని ప్రభా. ఇంతవరకు సహాయపడే బిడ్డలు కృతజ్ఞత
మీకు చెల్లిస్తున్నాను నాయన. వాళ్ళని ఆశీర్వదించండి, సమాధానం నెమ్మది కలుగు చేయమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ